అందుకే వర్తమానంలో ఏమంటున్నాడంటే పరిస్థితి వ్యక్తులు ఏదైనా కానివ్వండి, మీరు ఆత్మిక స్థితిలో శుభ భావన ఎవరినైనా వాళ్ళ ఒరిజినాలిటీని చూడండి. శుభ కామన అంటే వాళ్ళు సంతోషంగా ఉండాలి. వరదానాలు. సో, ఇలా చెప్పినప్పుడు ఏమైపోతుందంటే, ఈ శుభకామన, శుభ వరదానాలు ఇవే పట్టేస్తున్నారు. కానీ యాక్చువల్‌గా నేను సంస్కారం గురించి చెప్తున్నాను. సంస్కారాల ఆధారంగా వస్తున్నారు. సో, ఇదేదో పైపైన చేసే విషయం కాదిది. ఎక్కడ మనకది లోపల నుంచి రావాలి. సో, వ్యక్తుల్ని చూస్తే లోపల నుంచి రావట్లేదనంటే, మరి ఎట్లా మరి దీన్ని మార్చేదంటే పరమాత్మని స్మృతి చేయడం వల్ల. సో, మంచితనంతోటి ఎవరైనా సహాయం చేయడానికొచ్చినప్పుడు వాళ్ళ పట్ల మనకి చులకన భావం వస్తోంది. కానీ గౌరవం రావాలి అనంటే గ్రూపుల్లో మెసేజ్‌లు పెట్టి చూసి బై హార్ట్ చేయడం కాదు. ప్రతి ఒక్కరిలో ఆత్మిక స్వరూపము, దైవీ పరివారము, వీళ్ళు రాజవంశీయులు, నా తండ్రి యొక్క పిల్లలు అని ఆ తండ్రికి కనెక్ట్ అయితే ఆటోమేటిక్‌గా దైవీ గుణాలొస్తాయి కాబట్టి అది అందరి పట్ల వచ్చేస్తది. అంటే బాబాని ఆధారంగా తీసుకొని దైవీ గుణాలు నింపుకోవాలి.